కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2026. బాలకథ చిలుక సాయం. కలం శ్రీ కూచిమంచి నాగేంద్ర గారు. గళం శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం గారు. తులంగా రాజ్యాన్ని విష్ణువర్మ అనే రాజు పాలించేవాడు. ఒకరోజు మహామంత్రి వేసవి సమీపిస్తోంది. అడవిలో ఉన్న క్రూర జంతువులు కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2026. బాలకథ చిలుక సాయం. కలం శ్రీ కూచిమంచి నాగేంద్ర గారు. గళం శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం గారు. మీదకు రాకుండా వేట సాగించాలి, అందుకు ఏర్పాట్లు చేయండి అన్నాడు విష్ణువర్మ. మరుసటి రోజే కొంతమంది సైనికులతో రాజు వేటకు వెళ్ళాడు. అడవిలో చాలాసేపు వేట సాగింది. మహారాజా, అటు చూడండి, కార్చిచ్చు ఇటే వస్తుంది, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు మంత్రి. సరే, మన సైనికులు ఈ అడవిలో ఉండే కోయజాతి వారితో కలిసి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయమని చెప్పండి అంటూ తిరుగు ప్రయాణం అయ్యాడు విష్ణువర్మ. అప్పుడే రాజుకు కాపాడండి కాపాడండి అన్న మాటలు వినిపించాయి. అటుగా చూసిన మహారాజుకు అక్కడ చెట్టు మీద ఉన్న ఒక రామచిలుక కనిపించింది. అదే కాపాడమని అరుస్తోంది. మాటలు నేర్చిన చిలక అంటూ సైనికుల్ని పంపి ఆ చిలుకను దాని గూడుతో సహా మన ఉద్యానవనానికి చేర్చండి అన్నాడు రాజు. ఇద్దరు సైనికులు ఆ రామచిలుకను, దాని 2 పిల్లలను జాగ్రత్తగా చెట్టుపై నుంచి దించి మహారాజుతో పాటుగా బయలుదేరారు. అలా ఆ మాటలు నేర్చిన రామచిలుక రాజధానికి వచ్చింది. ఉద్యానవనంలో ఓ జామ చెట్టు మీద దాని గూడును ఉంచారు. చాలా సహాయం చేశారు మహారాజా, దానికి ప్రతిగా నేను మీకు సహాయం చేస్తాను అంది రామచిలుక. దాని మాటలకు నవ్వేశారు రాజు విష్ణువర్మ. ఒకరోజు సాయంత్రం మహారాజు మందిరానికి ఎగిరొచ్చింది రామచిలుక. రాజా, ఈ రాత్రికి వజ్రాల వ్యాపారి ఇంటిని కొందరు దొంగలు దోచుకోబోతున్నారు అని చెప్పింది. ఈసారి ఆశ్చర్యపోయాడు రాజు. అంతేకాదు, కొంతమంది సైనికులతో తానే స్వయంగా వజ్రాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. అప్పటికే కొందరు దొంగలు వ్యాపారిని కట్టేసి నగల మూటల్ని పట్టుకుని బయటకు వస్తున్నారు. సైనికులు వారిని బంధించంగా వ్యాపారి కట్లు విప్పారు. వ్యాపారి మహారాజు కాళ్ల మీద పడి ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు, మహారాజుకి విలువైన వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. మహారాజా, నేను చెప్పాను కదా, దీనివలన మీకు మరింత కీర్తి లభించింది అంది చిలక. ఒకరోజు మహారాజు పూలవనంలో విహారం చేస్తున్నాడు. మహారాజా, ఇప్పుడు మీకు తాగడానికి తీసుకురాబోయే పాలల్లో విషం కలిసింది. అది కూడా మీ మహారాణి తమ్ముడు చేసిన పని, జాగ్రత్త అంది చిలక. విష్ణువర్మ ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఓ సైనికుడు వణుకుతున్న చేతులతో పాలు తీసుకొని వచ్చాడు. విష్ణువర్మ వాడి చేతే ఆ పాలు తాగించి రాణి తమ్ముడిని బంధించమని ఆజ్ఞాపించాడు. మహారాజా, ఇంతేకాదు, శత్రుదేశానికి మన గుట్టు చెప్పి వాళ్ళని దండయాత్రకు రమ్మని కూడా చెప్పాడు మీ బావమరిది. మీరు ఓడిపోతే ఈ రాజ్యాన్ని తన హస్తగతం చేసుకోవాలని అతని దురాశ చెప్పింది రామచిలుక. మహారాజు మంత్రిని పిలిచి సైన్యాన్ని సన్నద్ధం చేయమని, మన పొరుగు రాజ్యంపై యుద్ధానికి వెళ్తున్నాము అని ఆజ్ఞ జారీ చేశాడు. ఇది తెలిసిన పొరుగురాజు కాళ్ల బేరానికి వచ్చి సంధి చేసుకున్నాడు. ఒకరోజు మహామంత్రి సర్వసేనానితో, ఇహ రాజుకి మన అవసరం లేనట్టుగా ఉంది, అన్నీ ఆ చిలక చెప్పడం, రాజు అమలుపరచడం జరుగుతోంది, అన్నింటికీ ఆ చిలుక మీద ఆధారపడుతున్నారు అన్నాడు. అది విన్న రామచిలుక రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా,
మీరు నాకు చేసిన ఉపకారానికి నేను నాకు తోచిన ప్రత్యుపకారం చేశాను. నా పిల్లలకి రెక్కలు వచ్చాయి. ఇక నాకు సెలవు ఇవ్వండి. ఇకపై పూర్వల్లా మీ రాజ్యపాలన మీరే చేసుకోండి. ఒకరి మీద ఆధారపడి పరిపాలన చేస్తున్న మహారాజు అనే చెడ్డ పేరు మీకు రాకూడదు అంటూ పిల్లల్ని తీసుకుని అడవి వైపు ఎగిరిపోయింది రామచిలుక. పక్షి అయినా ఆ చిలుకకు ఎంత ఆలోచన! నేను చేసిన చిన్న ఉపకారానికి ఉపకారం చేయడమే కాదు, నేను ఎలా ఉండాలో కూడా చెప్పి మరీ వెళ్ళిపోయింది అనుకుంటూ అది వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు మహారాజు విష్ణువర్మ. కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2026. బాలకథ చిలుక సాయం. కలం శ్రీ కూచిమంచి నాగేంద్ర గారు. గళం శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం గారు.